తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే కొంత వారం ప్రారంభంలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ వారం చివరిలో విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా చతుర్థంలో శుక్రుడు, శని మరియు కుజగ్రహ సంచారం చేత విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు కొన్ని ఆటంకాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. చదివింది మర్చిపోవడానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి విద్య ఎందు శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్త పడాలి. పంచమ స్థానంలో రవి రాహు బుధులు సంచరిస్తున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తే వారు శుభవార్తలు వింటారు. తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత కొంత శుభవార్తలు వినే అవకాశం కలదు. శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారే అవకాశం కలదు. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా తలెత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. భాగ్యస్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగరీత్యా శుభవార్తలు వినే అవకాశం కలదు. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం చేత ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత కలదు. తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరంగా గొప్ప ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా చంద్రగ్రహానికి సంబంధించి ఈశ్వరారాధన, ప్రత్యేకంగా ఓం నమఃశివాయ అని శివపంచాక్షి మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం అత్యద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.